కేవలం మార్వాడి అనేటువంటిది గోబ్యాక్ అనేది మారవాడి మార్వాడి కాదు. గోబ్యాక్ కాదు. ఉమ్. నా దృష్టి ప్రకారం అయితే ఉమ్. ముస్లిం గోబ్యాక్ ఫస్ట్. జరుగుద్దా? చెప్పేది వినండి, ఉమ్. అంటే జరగాల్సినటువంటి సిస్టమ్ చెప్తున్నా ఉమ్, ఉమ్. కాలజ్ఞానం ప్రకారం. ఉమ్. ముస్లిం గో బ్యాక్. గోబ్యాక్. ఎందుకు గోబ్యాక్ నీకు చెప్తా మీకు. తర్వాత ఇప్పుడు బంగ్లాదేశీయులు ఉమ్. రోహింగ్యాలు రోహింగ్యాలు. వాళ్ళు ఫస్ట్ గోబ్యాక్. ఉమ్. మూడోది పెట్టుబడిదారులు గో బ్యాక్. గోబ్యాక్. ఉమ్. బట్ పెట్టుబడిదారులు అంటే ఈ దేశంలో వాడు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడిదారు వ్యవస్థ పెట్టి మనల్ని బానిసలుగా తయారు చేస్తాడు. ఉమ్. అది బ్రిటిష్ వాడు వస్త్ర వ్యాపారం కానీ ఆ పెట్టుబడిదారు వ్యవస్థ లేకపోతే మనం బతికేది ఎట్లా అనేది. వినండి, ఎట్లా అంటే దాని సిస్టమ్ ఉంది. ఆ. నువ్వు ప్రపంచ దేశంలో ఎవడైనా వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలంటే ఫస్ట్ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఉమ్. ఈ దేశ ప్రధానమంత్రి యొక్క సంతకము, వాళ్ళకు లావాదేవీల అనుగుణంగానే పనిచేయాలి. అవును, వచ్చి మొత్తం నేను ఈ ప్రపంచాన్ని ఏలేసి కూర్చుంటారంటే కుదరదు. బ్రిటిష్ వాడు వచ్చి ఏమైతే చేశాడో అదే అదే సినిమా జరుగుతుంది. జరుగుద్ది. అందుకనే మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం ఇక్కడ జరుగుతుంది. ఉమ్. అది రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి, ఇప్పుడు సిచ్యువేషన్ లో మాత్రం మార్వాడి గోబ్యాక్ కాదు, గుజరాతీ గోబ్యాక్ కాదు, రాజస్థానీ గోబ్యాక్ కాదు. ఇప్పుడు కేవలం మనను మత ప్రాతిపదికన చంపడానికి, చింపడానికి, ఈ దేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేసేటువంటి ఒక 4-5 మతాలు ఉన్నాయి. ఉమ్. 4-5 మతాలు ఎందుకు అనుకుంటారు? చాలా మంది అనుకుంటారు ముస్లిం, క్రిస్టియన్ అని. ఉమ్. నా దృష్టిలో మతం ఎవడైనా, సనాతన హిందూ ధర్మానికి ఆపోజిట్ లో ఎవడైనా ఉండని, అది ఏ మతమైనా ఉండని, ఓకే. ఆ మతాలన్నీ మనకు డేంజరే. ఉమ్. ఫస్ట్ మతం చెప్తా. ఉమ్. 7వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల టైంలో బౌద్ధ మతం వచ్చిందండి. బౌద్ధ మతం. అవును. వెంటనే అంబేద్కర్ గారు ఏం చేశారు? హిందూ ధర్మంలో అతన్ని సరిగా చదువుకోనియక అతన్ని అవమానించిన కారణంగా అతను బౌద్ధ మతాన్ని జాయిన్ అయ్యారు. ఉమ్. అప్పటికి క్రిస్టియానిటీ ఉంది, ఉమ్. ఉందా లేదా? ఉంది, ఉంది. ఉంది క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటాం కదా సార్. కదా. ఆ. సో 7వ శతాబ్దంలో ఉన్నప్పుడు మరి వారు ఎందుకు తీసుకోలేదు? ఉమ్. అంబేద్కర్ గారు వచ్చింది 120, 30, 150 సంవత్సరాల క్రితం. ఉమ్. ఆయన జననం ఇది 7వ శతాబ్దం. ఉమ్. అంటే అంబేద్కర్ టైంలో క్రిస్టియానిటీ ఉంది, ముస్లింలు ఉంది. మరి బౌద్ధం ఎందుకు తీసుకున్నాడు అంటే, బౌద్ధ మతంలో పనికి మాలిన పూజా విధానాలు పక్కకు పెట్టారు. అంటే 3 ఆచార వ్యవహారాలను పక్కకు పెట్టి వాళ్ళు ఏం చేశారు? ముక్కు మూసుకొని కూర్చోరా బాబు, నీకు భగవంతుడు కనిపిస్తాడు అని బుద్ధుడే స్వయంగా రాజు అయ్యుండి భార్యను వదిలేసి, రాజ్యాన్ని వదిలేసి సన్యాసం స్వీకరించాడు. కాబట్టి అతడు మహానుభావుని మొక్కడం వల్ల మంచి జరుగుతుందని అంబేద్కర్ గారు ఆ కోవలకి వెళ్ళిపోయాడు. ఇంకోటి, మన వాళ్ళు తనను అవమానించారు, అనుమానించారు, నువ్వు ఆ కులం ఈ కులం అని పక్కకు పెట్టారు కాబట్టి నేను దాన్ని ఎందుకు వాళ్ళతో గొడవ చేయడం, నేను అంతకంటే మంచి తీసుకుందామని ఆలోచన ఆయన లేడు. అవును. మరి ఇప్పుడు అంబేద్కరిస్టులు లేదా జైబీం అనేవాళ్ళు లేదా ఆ మతం ఆ కులం అని చెప్పే వాళ్ళందరూ కూడా ఉమ్. మరి అంబేద్కర్ లాగా ఆలోచిస్తే బాగానే ఉండేది. కానీ అట్లా ఆలోచించట్లేదు. వాళ్ళు అలా ఆలోచించడం లేదు. అంబేద్కర్ బౌద్ధ మతం తీసుకున్నారు, మేము క్రిస్టియన్ మతం తీసుకుంటాం అంటున్నారు. ఉమ్. సగం అంటే అంతే. అందరూ కాదు, అవును. ఇందులో కొంతమంది కొండగొర్రెలే, అందరు కాదు. మళ్ళీ ఆ. వాళ్ళు కేవలం వాళ్ళ కులమేనంటే లేలే, నానా కులాలు నానా జాతులు అందరూ కూడా ఈ రోజు ఇతర మతాలకు వెళ్తున్నారు. కేవలం వాళ్ళ ఒక్కనే మనం అనకూడదు. అలా ఒక జరుగుతుంది. రెండవది, మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమంలో ఇప్పుడు చాలా మంది అంటున్నారు, ఆ ఇష్యూ ఏం జరిగిందంటే నేను టీవీలో చూశానండి. ఉమ్. ఆ జ్యువెలరీ షాప్కి ఎదురుగా ఉన్నటువంటి ఒక వ్యాన్ నుండి తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ దిగుతున్న టైంలో ఆ రోడ్డు కొంచెం కంజెస్టెడ్ గా ఉంటుంది. అవును, వెనకాల ఉన్నవాడు ఏ కులం, ఏ ప్రాంతం, ఏ మతం చూడరండి. అందులో దిగితే ఉన్న వాళ్ళంతా ముసలి వాళ్ళు, ముసలి వాళ్ళు ఉన్నారు అంతా. అంటే చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. అతను అక్కడ దింపుతున్నాడు, ఆరన్ కొడుతుంటే అతనికి ఏదో కోపం వచ్చి కొంచెం ఆగొచ్చు కదా అని ఏదో తన లాంగ్వేజ్ లో మాట్లాడి ఉండొచ్చు. అంటే అది వాళ్ళ అన్న విషయమే మనం వింటున్నాం. సో దాన్ని కుల ప్రాంతకంగా చూడడము తప్పు, ప్రాంత భాషగా చూడడం రెండో తప్పు, గోబ్యాక్ అనేది మూడో తప్పు. అది ఎవడైనా కావచ్చు. కులం తెలిసి కొట్టలేదు అనేది ఇక్కడ పెట్టండి. కులం కాదు. ఆ టైంలో ఆరం కొట్టేటప్పుడు నీది ఏ కులం అని కొట్టారా? అదే అదే ఏ కులపడం వస్తుండే ఆపాడా? అవన్నీ కాదు. అదే అది యాక్సిడెంటల్ గా జరిగింది. యాక్సిడెంటల్ గా జరిగి అంతకంటే ఘోరమైనటువంటి స్థితులు జరిగాయి రీసెంట్లీగా. అఫీస్పేట దగ్గర ఒక అతన్ని బాగా కట్టెల వ్యాపారం జరుగుతుందని ఒక ముస్లిం వచ్చి చంపాడు రీసెంట్లీగా. మరి అతను కూడా సామాన్యుడే, మరి అతని మీద ఎందుకు జరగలేదు? ఇప్పుడు ముస్లిం గోబ్యాక్ అనాలి కదా, ఎందుకు అనలేదు? అంటే కేవలం కొంతమంది ఆధిపత్యం చెలాయిస్తున్నారు అని. నిజంగా మార్వాడీలు కూడా నేను చెప్తున్నా ఈ సందర్భంగా, మార్వాడి కానీ, గుజరాతీ కానీ, రాజస్థానీలు కానీ, ఈ ప్రాంతానికి వలసగా వచ్చినటువంటి ఎవరైనా సరే ఈ ప్రాంతాల వాళ్ళని గౌరవించాలి. ఫస్ట్ ఈ ప్రాంత ఆచార వ్యవహారాలను కూడా గౌరవించాలి. ఆచార వ్యవహారాలు గౌరవించకుండా ఆయన రాంగ్ గా మాట్లాడాడు. అదే చెప్తున్నా, తాగుతారు. ఇక్కడి ఆచార వ్యవహారాలలో సమ్మక్క ఉంటది, సారక్క ఉంటది, హనుమంతుని యొక్క మాల ఉంటది, శివమాల ఉంటది, విష్ణుమాల ఉంటది, వీరబ్రహ్మేంద్ర స్వామి మాల ఉంటది, ఇక్కడ ఆచార వ్యవహారాలు బతుకమ్మ ఉంటది, ఇవన్నీ ఉంటాయి.
వీటిని కూడా మీరు స్వయంగా ఆచరించినప్పుడు మీరు మా వాళ్ళు అవుతారు, మేము మీ వాళ్ళు అవుతాం. మీరు Okay. దాన్ని గెట్ అవుట్ అంటే మేము కూడా మరి get మేము out బతుకమ్మ అంటాం. మేము బతుకమ్మ చేస్తున్నాం అంటున్నారు కదా సార్ వాళ్ళు. నేను ఏమంటున్నా, మీరు చేయండి చేయండి. అవును. చెయ్యండి. నేను ఏమంటున్నానంటే లేదండి అది తప్పు అనుకోకుండా జరిగింది అని ఆ, వాయిస్ వచ్చి ఉంటే ఉంటే వేరే బాగుండదు. ఉంది. లేదు కరెక్ట్ రాలే. అలా రాలేదు కాబట్టి అవును. ఈ ఉదయం రాజుకుంటుంది. ఉమ్. దీనికి బీజేపీ వాళ్ళు బీజేపీ పక్షాన మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే బీజేపీ ఒక పార్టీ నీకు గతంలో చెప్పా, ఉమ్, బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ. భారతదేశస్తుడు ఎవడైనా సరే వాడిని రక్షించడమే భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. లక్షణం. సో వాళ్ళు ఖచ్చితంగా వాడు మాట్లాడైనా గుజరాతీ అయినా Support రాజస్థాన్ చేస్తారు. నువ్వైనా నేనైనా వాడు ఉండాలి అంటాడు. అవును. తప్పదు. రేపు ఇంకొకడు వచ్చాడు, ఉమ్. వాడు కూడా అట్లా అంటాడు. నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ ఏమనదు, ఇది కాంగ్రెస్ నడిపిస్తుంది అంటారు. ఆ. ఎందుకంటే ఉమ్, కాంగ్రెస్ మొదటి నుంచి హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళకి ఆపోజిట్ మాట్లాడుతుంది కాబట్టి వాళ్ళ మీద అభియోగాలు వస్తాయి. వాడు నేను కాదురా బాబు అంటే కూడా ఎవడు ఇప్పుడు నువ్వు సింహాసనం మీద కుక్కెళ్ళి కూర్చుంది, అది సింహాసనం అయిపోదుగా, అది సింహం కాదు కదా. ఉమ్, అవును. అలానే దాన్ని ఎవడు కూడా కాదనడానికి వీల్లేదు. అది అంతే. అది ఏనుగు తోలును తెచ్చి ఎంత ఉతికినా కానీ నలుపు నలిపే కానీ తెలుగు తెలుగు అది కాంగ్రెస్ కున్న విధానం. సో దాన్ని ఎవడు నమ్మడు.